ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మనం ఇప్పుడు వెళ్తున్న రూట్ ఎలా ఉంటుందో ముందే తెలుసుకోవచ్చు, కానీ లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. నా పాస్ట్ లైఫ్ కూడా అన్ప్రెడిక్టబుల్గా సాగిపోయింది కీర్తి. నా గతంలో నేను చదివి తెలుసుకున్న దానికంటే గాయపడి తెలుసుకున్నవే చాలా ఎక్కువ. సైన్ ఓవర్. థ్యాంక్ యూ. మీకోసం చిన్న గిఫ్ట్. ఓ నైస్. థ్యాంక్ యూ. మీ గిఫ్ట్ చాలా బాగుంది. మీ చేతికి దాన్ని అలంకరిస్తే ఇంకా బాగుంటుంది. ష్యూర్. సందర్భంగా ఒక సెల్ఫీ తీసుకుందామా? ఓ యా. నువ్వు దిగాల్సిన ప్లేస్ వచ్చింది. పిన్ని లోపలికి రావచ్చు కదా? పనుంది, నేను వెళ్ళొస్తాను. సర్లే పిన్ని, పదండి. నమస్తే సార్. ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారంట? మీ అల్లుడు సత్యం చాలా ఇబ్బంది పెడుతున్నాడయ్యా. నా ఆస్తులు వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ దేవికకి దగ్గరుండి చూపిస్తున్నాడు. నేనేం చేయను చెప్పండి. నువ్వేం చేయొద్దు, నీ అల్లుడు సైలెంట్గా ఉంటే చాలు. ఆ దేవికి తన పాటికి తనేదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఒట్టి చేతులతో వెళ్ళిపోయేది. కానీ మీ అల్లుడు దగ్గరుండి మరి ఇది గుర్రం, ఇది మైదానం,
ఇది అక్రమాస్తి, ఇది సక్రమాస్తి అని టార్చ్ లైట్ వేసి మరీ చూపిస్తున్నాడు. సార్, తనకి తప్పదు కదండి. ఇన్స్పెక్టర్ కాబట్టి డ్యూటీలో భాగంగా చేస్తున్నాడు ఇదంతా. ఇన్స్పెక్టర్ అయితే ఏంటి, మీ అల్లుడు కంటే సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ చూడు ఎంత సైలెంట్గా డ్యూటీ చేసుకుంటాడో. డ్యూటీ చేస్తే చొక్కా నలగొద్దు, జేబు నిండాలా, అది పద్ధతి. ఇదేం పద్ధతి? ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. అయినా ఇప్పటికే చెప్పాను, నీలకంఠం గారి విషయంలో తల దూర్చకూడదురా అని. చెప్తే విన్నాడా? లేదే. సార్, ఇంకొకసారి చెప్పి చూస్తానండి. ఎలా చెప్పినా వినడు. నేను ఓపికగా ఉన్న కొద్దీ అతను అతి చేస్తూనే ఉన్నాడు. అందుకే నేను ఒక స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నా. ఏంటది? మా జోజో చెప్పాడు, మన దగ్గరున్న రౌడీలందరూ చాలా ఖాళీగా ఉంటున్నారు, ముప్పొద్దుల బీర్లు తాగి బిర్యానీలు తిని దున్నపోతుల్లా దొర్లుతున్నారు, వాళ్ళకి జస్ట్ సైగ చేస్తే ఆ సత్యం, అదే మీ అల్లుణ్ణి కాలో చెయ్యో విరిచేసి ఒక 6 నెలల పాటు హాస్పిటల్లో పడేస్తే డాక్టర్ జో కొడతాడు అని. ఏం జోజో? అవునయ్యా. సార్, అలా చేస్తే నా కూతురు తట్టుకోలేదు సార్. అలాంటి పనులేం చేయకండి. మరి మీ అల్లుడిని ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించమంటావా? ఒక్కతే కూతురు, అతను వెళ్ళిపోతే తనతో పాటు నా కూతురు కూడా తన వెంట వెళ్ళిపోతుంది కదా. అయితే ఏం చేయమంటావు నువ్వే చెప్పు. ఎక్కడ దొరికాడా నీకు ఈ అల్లుడు? పెళ్లి చేసేటప్పుడు ఇతను మన ఫ్యామిలీకి సింక్ అవుతాడో లేదో చూసుకోవాలి కదా. టైం లేదండి. ఇప్పుడు అనుకుని ఏం లాభం చెప్పండి? ఇన్ని జరిగిపోయాక ఏం చేస్తాం చెప్పండి? మరి ఎలా? కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. నా కర్మేంటంటే పాము కప్ప రెండు నేనే. మనోడే అని చూస్తూ కూర్చుంటే గుట్కాయ స్వాహ అయ్యేలా ఉన్నాను. శ్రీనివాస్, ఏంటలా టెన్షన్ పడుతున్నావు? కూర్చో, కూర్చోవయ్యా, కూర్చో. ఏంటి భయపడుతున్నావు? చెమటలు పడుతున్నావు ఏంటయ్యా? జోజో, ఏసీ పెంచు, ఫ్యాన్ కూడా స్పీడ్ పెంచు. ఏం తీసుకుంటారు శ్రీనివాస్? జోజో, అయ్యా జ్యూస్ పట్టరా. అలాగే అయ్యా. ఇప్పుడు సామదాన భేద దండోపాయాలని ఉంటాయి కదా, అందులో ఇప్పటికే మీ అల్లుడికి సామదానంగా చెప్పు చూసాం, వినలేదు. ఏదైనా ఇస్తే తీసుకుంటాడా అంటే అది లేదు. ఇంకా మిగిలిన భేద ట్రై చేద్దామా? అంటే మిత్రభేదం సృష్టించాలి ఆ దేవికకి మీ అల్లుడికి మధ్య. అందుకు నా కొత్త లేఅవుట్లో ఒక ఫ్లాట్ తన సొంతం అయితే ఎలా ఉంటుంది? సార్, కానీ అతను తీసుకోడు కదండి. తీసుకోడు. మీ కూతురు పేరు మీద నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తాను. ఫస్ట్ ఇన్స్టాల్మెంటు నేనే కడతాను. నీ కూతురు అంటే నాకు కూడా కూతురే కదా శ్రీనివాస్. కానీ మా అల్లుడికి తెలియకుండా ఎలా తీసుకుంటాం? రిజిస్ట్రేషన్ అయ్యాక నెమ్మదిగా చెబుదాం. సార్, అప్పుడు ఇంకా పెద్ద గొడవ చేస్తాడు సార్. అసలు ఎందుకు తెలియాలి? ఇప్పుడు నీ కూతురు నిండు గర్భవతి, ఇంకొన్ని రోజుల్లో బిడ్డ పుడుతుంది. అప్పుడు మీ అల్లుడి స్ట్రిక్ట్నెస్ అంతా ఆ పాప డైపర్లో కొట్టుకుపోతుంది. ఆ టైంలో కూర్చోబెట్టి ఇది ఇలా జరిగింది, పుట్టబోయే బిడ్డ గిఫ్ట్గా సైట్ను మీ ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించామని చెప్తే సరిపోతుంది. అలా అంటారా? కానీ మా అల్లుడు మొండిగటం అండి. గొడవ చేస్తే అయితే కానివ్వు. ఏంటంట? సైట్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, దాన్ని వద్దనలేడు. కళ్ళ ముందున్న బిడ్డను చూసుకుంటూ భార్యతో గొడవ పడలేడు. ఓ 2 రోజులు మూతి ముడుచుకుని ఉంటాడు. 3వ రోజు సెట్ అయిపోతాడు. ఇలా చేస్తే ఇరికిచ్చినట్టు అవుతుంది కదా. ఇరికించాలి. ఇరికిస్తేనే డిపార్ట్మెంట్లో ఒంటి కొమ్ము సొంటిగాడవుతాడు. అదే ఒంటరవుతాడు అంటున్నాను. దీంట్లో మీకేంటండి లాభం? ముఖ్యంగా మీ అల్లుడిని బాగా నమ్ముతున్న దేవిక చెవిలో ఈ సైట్ మ్యాటర్ ఊదేస్తే ఖతం,
మీరే కదా సార్ ఇదంతా చెప్పొద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇలా అంటున్నారు. చెప్తాం, ఎప్పుడు చెప్తాం? మీ కూతురి సంసార జీవితానికి భంగం వాటిల్లినప్పుడు చెప్తాం. అప్పుడు డిపార్ట్మెంట్లో మీ అల్లుడి నిజాయితీకి భంగం కలిగిస్తాం. నా బిడ్డ సంసారానికి ప్రాబ్లం రావడం ఏంటండి? ఈ అసిస్టెంట్ కమిషనర్ ఏజ్ 30+. చూడ్డానికి చాలా బాగుంటుంది, బాగా చదువుకుంది, మొగుండు వదిలొచ్చేసింది. మీ అల్లుడు కూడా మంచి వయసులో ఉన్నాడు, చూడ్డానికి బాగుంటాడు, చదువుకున్నాడు. పైగా ఇద్దరూ నిజాయితీ పరులు, కలిసి తిరుగుతున్నారు. ఇలాగే కలకాలం కలిసి ఉందామని వీక్ టైంలో ఎప్పుడైనా కమిట్ అయితే ఏం చేస్తాం చెప్పండి? సార్ మా అల్లుడు అలాంటివాడు కాదు. మీ అల్లుడు అలాంటివాడు కాకపోవచ్చు, కానీ దేవికి మంచిదని గ్యారెంటీ ఏంటి? నీకు తెలీదా? పాకుడు పట్టిన బండని, మొగుణ్ణి వదిలేసిన ఆడదాన్ని నమ్మొద్దని. ఎంత జాగ్రత్తగా కాలేసినా ఏదో టైంలో సర్రం జారి పడిపోవడం ఖాయం. ఒకవేళ నువ్వు అన్నట్టు మీ అల్లుడికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ వాళ్ళు డే అండ్ నైట్ కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారయ్యా. ఆ టైంలో మన టేస్టులు కలిశాయి, నాకు లైక్ మైండెడ్ దొరికింది. ఇక ఇంట్లో ఉన్న మా ఆవిడకు డిజలైక్ కొట్టాలని డిసైడ్ అయితే నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను చెప్పు? అక్కడ దాకా వస్తుందంటారా? వచ్చాక సెటిల్ చేసుకోవడానికి ఇదేం ల్యాండ్ కబ్జా మ్యాటర్ కాదు, నీ కూతురు సంసారాన్ని కబ్జా చేయడానికి జరుగుతున్న కుట్ర. దీని నుంచి కాపాడుకోవడానికి నేను చెప్తున్నట్టుగా విని ఆ సైట్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ అల్లుడు ఆ సైట్ కొన్నాడనే అనుమానంతో దేవిక దూరం పెడుతుంది. ఈ చిన్న సైట్తో సింపుల్గా ఇద్దరిని విడగొట్టొచ్చు, మన చేతికి మట్టి అంటకుండా. నీ కూతురు సంసారాన్ని కాపాడినవాడు అవుతావు. ఏమంటావు? ఇదిగో, ఇదంతా నా సేఫ్టీ కోసం చెప్తున్నా అనుకుంటున్నారా? నా గండం గట్టెక్కడానికి ఈ దారి కాకపోతే 1,00,000 మార్గాలున్నాయి. ఆ తర్వాత నీ ఇష్టం. ఇల్లు ఎంతవరకు వచ్చింది? అయిపోయిందమ్మా, పెయింటింగ్ పనులు కూడా అయిపోయాయి. ఇంటి బయట గేట్ ఫిక్స్ చేశాక మళ్ళీ ఒకసారి కోటింగ్ వేయాలి. వారం రోజుల్లో సరిగ్గా ఇదే రోజు గృహప్రవేశం పెట్టుకున్నామమ్మా. దగ్గర వాళ్ళని పిలుచుకో, సరిపోతుంది. ఎక్కువ మంది వద్దు, మళ్ళీ మేనేజ్ చేయడం కష్టం అవుతుందిరా. అందుకే నువ్వు చెప్పినట్టు చేద్దామని నిన్ను అడగాలని వచ్చాను. ఏ సహాయమైనా అడుగు, కానీ డబ్బుల విషయం అయితే నాతోని కాదురా, నా దగ్గర లేవు. నీతో డబ్బులు లేవని చెప్పాలంటే చాలా బాధగా ఉంది, అర్థం చేసుకోరా. నా దగ్గర డబ్బులైతే లేవు. ఏంటమ్మా నువ్వు? నాకు డబ్బులు అవసరం ఉంటే తప్ప నేను నీ దగ్గరికి రానట్టే మాట్లాడుతున్నావు. పోమ్మా, నేనేమి డబ్బులు అడగడానికి రాలేదు. సారీరా, భయమైంది, అందుకే ముందే చెప్పాను, అంతే. ఫస్ట్ టైం ఫంక్షన్ చేస్తున్నానమ్మా, అసలు ఏం చేయాలో, వచ్చిన వాళ్ళకి ఏ లోటు రాకుండా ఎలా చూసుకోవాలో తెలీదు. అదే నువ్వైతే అన్నీ తెలిసిందానివి, నిన్ను అడిగితే ప్లానింగ్ చెప్తావని వచ్చాను. పోనీలే, దీపకి గుర్తుకు రాకపోయినా నీకైనా గుర్తుకొచ్చాను. థ్యాంక్స్. లోన్ ఇప్పించి చాలా హెల్ప్ చేశావు. నువ్వు లేకపోతే ఇల్లు కంప్లీట్ అయ్యేదే కాదమ్మా. అందుకే ఇంటికి నీ పేరే పెట్టాము, ధరణి నిలయం అని. ఇది కొద్దిగా ఓవర్ అయిందిరా. ఎనీవే, థ్యాంక్స్. ఇల్లు కట్టించి అలసిపోయానమ్మా, అందుకే గృహప్రవేశానికి ఎక్కువ మందిని పిలవట్లేదు. ఇన్విటేషన్ ఏం ప్రింట్ చేయలేదు. ప్రింట్ చేస్తే మా అమ్మ ధరణి శుభాశిస్సులతో అని స్టార్టింగ్లో రాయించేవాడిని. పలుకుతున్నది ఈ చిలకైనా, పలికిస్తున్నది మీ ఆవిడ చిలుకేరా, నాకు తెలుసులే. లేదమ్మా, ఇద్దరు ఐడియా, ఇద్దరం ఒకేలా అనుకున్నాం. నాకు తెలియదారా నువ్వెంత మాట్లాడతావు, ఎలా మాట్లాడతావు అని. మరి ఇన్విటేషన్ కార్డు వద్దనుకున్నారు సరే, ఆఫీస్ కొలీగ్స్ని ఎలా ఇన్వైట్ చేస్తున్నావు? వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ పంపిస్తాను, బాగా ఇంపార్టెంట్ వాళ్ళకి కాల్ చేసి ఇన్వైట్ చేస్తాను. ఓహో. ఇక బంధువులకు మనకు కావాల్సిన వాళ్ళ ఇంటింటికి వెళ్ళి మన సాంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టి ఫంక్షన్కి రమ్మని చెప్దాం అనుకుంటున్నాం. మొత్తం ఎంతమంది ఫంక్షన్కి వస్తారని అంచనా వేసుకున్నారు? 100 లోపే పిలుస్తున్నామమ్మా. పర్లేదే,
సింపుల్గా చేయడానికి మీ ఆవిడ ఇంత సింపుల్గా ఒప్పుకుందా? బాగానే ఒప్పించావురా. ఒప్పుకోక ఏం చేస్తుందమ్మా? ఈసారి నేను మొండిగా కూర్చున్నాను. హంగులు ఆర్భాటాలు వద్దని గట్టిగా చెప్పాను. అమ్మా, నేను మళ్ళీ ఇంటి దాకా రాలేను. నువ్వు కీర్తి ఉదయాన్నే వచ్చేయండి. ఇంటికొచ్చి పిలిస్తే కానీ మీ నాన్న రారు. నీకు తెలుసుగా ఆయన గురించి. బయట పిల్లి, ఇంట్లో పులి. ఆయన ఫంక్షన్కి వద్దు, రావద్దు. బాగోదురా. నాకు అవసరం లేదమ్మా. ఏంటమ్మా నువ్వు కూడా? ఫంక్షన్లో అందరూ అడుగుతారు ఈయనడికి ఏమవుతారు అని. నాకు ఆయన్ని నాన్న అని పిలవాలంటేనే తల తీసేసినట్టు అవుతుంది. అలాంటిది ఆయన గురించి చెప్పాలంటేనే చాలా ఎంబారెసింగ్గా ఉంటుందమ్మా. తండ్రి కొడుకుల మధ్య ప్రేమ లేకపోవచ్చు కానీ పంతాలెక్కడి నుంచొచ్చాయి? ఆయన ఏదో దారి తప్పాడు. అయ్యిందేదో అయ్యింది. నువ్వు కూడా పద్ధతి తప్పుతావా? అలా పిలవకపోవడం కరెక్ట్ కాదురా. నువ్వెంతో జీవితం చూడాల్సిన వాడివి. ఆయన మంచి తండ్రి కాకపోనివ్వు. కానీ నువ్వెందుకు నలుగురి దృష్టిలో చెడ్డ కొడుకు అవుతావు? పిలిస్తే సరిపోయే. అదేం లేదమ్మా. నీ ఇష్టం. నువ్వో రకం, ఆయనో రకం. ఏం చేస్తాం? సరే, మార్నింగ్ అమ్మమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఫోన్ చేసి చెప్పు. నేను చెప్పినా వస్తుంది. కానీ నువ్వు ఫోన్ చేసి చెప్పు. తనకి తృప్తిగా ఉంటుంది. పాతకాలపు మనిషి పిలవలేదనే పట్టింపులకేం పోతుగాని తన మనవడే స్వయంగా పిలిచాడని పొంగిపోతుంది. చివరి రోజుల్లో మనం తనకివ్వగలిగే గౌరవం, ఆనందం అంతకంటే ఏముంటుంది చెప్పు? అదే పాతకాలపు మనిషి కాబట్టే. ఏంట్రా? ఏం లేదు. ఫంక్షన్ అయిపోయాక నేను దీప అమ్మమ్మకి చీర తాంబూలం ఇంటికి తీసుకొచ్చిస్తాము. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? ఆ ముసలి ప్రాణం ఇంకెన్ని రోజులుంటుందో తెలీదు. ఇప్పటికైతే తను ఆరోగ్యంగానే ఉంది. బయట వాళ్ల ఫంక్షన్స్కి వెళ్ళి వంటలు కూడా చేస్తోంది. అలాంటిది తన మనవడి ఫంక్షన్కి తను రాకపోతే ఏం బావుంటుంది చెప్పు? రానీలే, నా మనవడి ఇల్లు కట్టాడని అందరికీ గొప్పగా చెప్పుకొని మురిసిపోతుంది. అదే అమ్మా అసలు ప్రాబ్లం. తను బయట వాళ్ళ ఫంక్షన్స్కి వంట మనిషిగా వెళ్తుంది కాబట్టే అమ్మమ్మ అక్కడికి వద్దనేది. స్టేటస్ ప్రాబ్లం. పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచాను. వాళ్ళ ఇళ్లలో అమ్మమ్మ ఎప్పుడో ఒకప్పుడు వంట చేయడానికి వెళ్ళే ఉంటుంది. వచ్చిన వారు వంట మనిషి శాంతమ్మే కదా అని పలకరిస్తే, అవును ఈలో నా మనవడిదే అని తను గొప్పగా చెప్పినా నాకు చాలా అవమానంగా ఉంటుందమ్మా. నాకే కాదు, నీకు కూడా. చాలు, చెప్పిందైంది కదా, ఇక వెళ్ళు. అమ్మా, క్యాటరింగ్ కోసం మంజు గ్రూప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా? శాంతమ్మ మీ అమ్మమ్మంట కదా, తనుండగా మమ్మల్ని పిలిచినవేంటి అని అన్నారు. తల తీసేసినట్టయిందమ్మా. అమ్మమ్మకి తెలియలేదు. మేం బాగా సెటిల్ అయ్యాం. ఇప్పటికైనా వంట పనికి వెళ్ళడం మానేయొచ్చు కదా. చాలా ఆపరా, ఇక పో ఇక్కడి నుంచి. అది కాదమ్మా, ప్లీజ్ అర్థం చేసుకో. దీప తరపున రిలేటివ్స్ అందరినీ పిలుస్తుంది. వాళ్ళు హై క్లాస్ మనుషులు. వాళ్ళ మధ్య అమ్మమ్మ తిరుగుతూ ఉంటే వాళ్ళు కావాలనే చిన్న చూపుగా చూస్తారు. అది చూస్తే అమ్మమ్మకి బాధ, మీకు కూడా బాధ అనిపిస్తుంది కదా. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పానా? ఇంకో నిమిషం ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఒక్క కొడుకు అని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. నీ పెళ్ళానికి ఎందుకు అంత భయపడుతున్నావు? అది కాదమ్మా, తను చెప్పింది కూడా వినాలి కదా. పెళ్ళని చెప్తే వినాలిరా. దేనికి వినాలో దానికి వినాలి. భార్యకి విలువ ఇవ్వద్దని చెప్పడం లేదు. కానీ ఇలాంటి విలువ తక్కువ నిర్ణయాలతో నీ పెళ్ళాం విలువ, నీ విలువ, మీ కొత్తింటి విలువ పెరుగుతుందని చెప్పిన ఆ మహాతల్లి తెలివికొక దండం. ఇదేం సంస్కారం రా? ప్రాణం లేని ఇంటికి నా పేరు పెట్టానని చెప్పి మురిసిపోతున్నావు. ప్రాణం ఉన్న అమ్మమ్మకు వంట మనిషి అనే పేరు ఉందని ఫంక్షన్కి రావద్దంటున్నావు. నువ్వు మనిషివేనారా? నీ దృష్టిలో పైపై మెరుగులకున్న విలువ
నీ చదువు కోసం పరుగులు పెట్టి పచ్చళ్ళు అమ్మిన మీ అమ్మమ్మకు లేదా? అమ్మా మీ నాన్నని ఫంక్షన్కి వద్దన్నప్పుడు నీ సంస్కారం స్థాయి ఒక దగ్గర ఆగిపోయిందనుకున్నాను. కానీ అమ్మమ్మను రావద్దన్నప్పుడు తెలిసింది అసలు నీకు సంస్కారమే లేదని. అవసరం ఉన్నప్పుడు మాత్రమే అమ్మమ్మ కావాలి. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి అమ్మమ్మకి విలువ లేదు. ఆమె కేవలం వంట మనిషి అంతేనారా? అది కాదం. ఆవిడ నాకు అమ్మరా. నువ్వు పోరా ఇక్కడి నుంచి. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా నా ముందు కల్పించకు, వెళ్ళిపో. అమ్మా 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 ఈ కాలంలో మెడలో 10 గ్రాముల గోల్డ్ చైన్ వేసుకుంటే చాలు. ఈ కులం గురించి ఎవ్వరూ అడగరు. లక్షల్లో జీతం సంపాదిస్తుంటే చాలు. నీ మతం ఏదని ఒక్కరు కూడా క్వశ్చన్ చేయరు. ఈ రోజుల్లో మనిషికి రెస్పెక్ట్ క్యాష్ని చూసే ఇస్తారు, కానీ నిజాయితీని చూసి ఇవ్వరు దేవి. నీ రెస్పెక్ట్ కోసం నా మనసుకు నచ్చని పని చెయ్యలేను కళ్యాణ్.